సీఎం జగన్ పై విజయవాడలో జరిగిన దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏటూ వేముల దుర్గారావును పోలీసులు విడిచిపెట్టారు. దుర్గారావు నేరం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నేరుగా ఇంటి దగ్గర దింపేసి వెళ్లిపోయారు పోలీసులు. ఈ దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని తొలి నుంచి చెబుతున్నప్పటికీ పోలీసులు మాత్రం వినలేదన్నారు. జగన్ పై ఎందుకు దాడి చేయించావని పదే పదే ప్రశ్నించారన్నారు. ఏవన్ సతీష్ నీ పేరు చెప్పాడని ఒప్పుకో అని గట్టిగా బెదిరించారన్నారు. టీడీపీలో యాక్టివ్గా ఉన్నందునే తనను టార్గెట్ చేసినట్లు దుర్గారావు వెల్లడించారు. ఏ ఆధారం దొరకకపోవడంతో 164 నోటీస్ ఇచ్చి పంపేశారన్నారు. బోండా ఉమ్మ చేయమని చెప్పారు కదా అని కూడా ప్రశ్నించారని దుర్గారావు తెలిపారు. నువ్వు టీడీపీలో తిరుగుతున్నావు అంటగా అన్నారు. అవును తిరుగుతున్నాను సార్ నేను అన్న. మరి పార్టీ నాయకులను ఏమైనా వెనకేసుకుని వస్తున్నారా, లేదా మీ ఉమాగారిని ఏమైనా వెనకేసుకుని వస్తున్నారా? నేను చేయనప్పుడు నా పార్టీ నాయకుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నా అమ్మగారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నేను చేయలేదు, నాకు తెలుసు. ఈ సంఘటన గురించి నాకు అవసరం లేదు. మీరేమన్నా నా ఫోన్లో కానీ ఏమైనా ప్రూఫ్ దొరికితే చూపించండి అన్నాను. అలాగా 2-3 రోజులు ఇంట్రాగేషన్ జరుగుతూనే ఉంది. పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు అడుగుతాను, అడిగింది అడుగుతున్నారు. నా కాల్ లిస్ట్ తీశారు, మొత్తం చెక్ చేసుకున్నారు. వాళ్ళకి ఎటువంటి ఆన్సర్ అయితే లేదు. నేను కూడా ఆ సతీష్ అన్న అతన్ని కూడా ఎప్పుడో ఒకసారి చూస్తే తప్ప అసలు మాకు పరిచయాలు లేవు, పెద్దగా ఇది లేదు. మా పేటలో ఉంటాడు తప్ప, మా పేటలో ఉంటాడని పలానా వాళ్ళ అబ్బాయి అని తెలుసు తప్ప అతను మాతో తిరిగేవాడు కాదు, మాతో చేసేవాడు కాదు ఏ పనులు. అతను ఏముంది, దేనికి ఆశపడి ఎవరు చెప్పమన్నారో చెప్పిచ్చారు, కావాలని చేయలేదని నిర్ధారణ అయింది. అందుకని నిన్ను పంపిస్తున్నాము. కానీ 160 నోటీస్ తీసుకున్నారు. ఎందుకంటే రేపు ఏదన్నా అవసరం అయిద్దని రావాల్సి వస్తే రావడానికి మాకు సహకరించగలరా అన్నారు. సరే సార్, మీరు అవసరమైనప్పుడు పిలవండి, నేను వస్తాను. నా తప్పు లేనప్పుడు నేను ఎంత దాకైనా వస్తాను అని నేను అన్నాను. వాళ్ళు కూడా సరే అని, పోలీసు వాళ్ళు కూడా కొద్దిగా ఫస్ట్కు ర్యాష్గా ప్రవర్తించిన తర్వాత మనల్ని కూడా అర్థం చేసుకుని, ఎందుకంటే మన తప్పు లేదు కాబట్టి వాళ్ళకి అర్థమైంది. మనల్ని కూడా అర్థం చేసుకొని కొద్దిగా వాళ్ళు కూడా నాకు కొంచెం మంచిగానే సహకరించారు లాస్ట్లో విధానంగా. అంతే. ఇప్పుడు ఇంటి దగ్గర పోలీసు వాళ్ళు వచ్చి దింపి మా అమ్మగారితో మా ఆవిడతో సంతకాలు చేయించుకొని మీ అబ్బాయిని అప్పచెప్తున్నామమ్మా జాగ్రత్త అని చెప్పి